హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సాఫ్ట్గా ఉండే క్యాటరింగ్ స్టైల్లో బోన్లెస్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బండలు పెట్టి మనం ఇందులో కాస్త ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ క్లీన్ చేసుకున్న చికెన్లో పసుపు, కారం, సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం సరిపోదనిపించి ఇంకొంచెం కారం అయితే వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకునేసరికి మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీగా కలుపుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మనం ఒక 5 మినిట్స్ పాటు నీట్గా వేగనివ్వాలి. ఇలా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పటికే ఇది హాఫ్ అయితే బాయిల్ అయిపోయి ఉంటుంది 5 మినిట్స్లో. ఇప్పుడు వీటిల్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇలాగ మొత్తం తీసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో మీకు ఆయిల్ ఎక్కువైంది అనిపిస్తే కొంచెం తీసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. వెలకలు 2, దాల్చిన చెక్క 1 ఇంచు ఒకటి తీసుకుందాము. లవంగాలు 4, జీలకర్ర 1½ స్పూన్ వేసుకుందాము. ఇవన్నీ ఇలా నీట్గా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, ఒక చిన్న టీ స్పూన్. ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా నీట్గా వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ఇందులోకి సాల్ట్, కొంచెం పసుపు, అలాగే ఒక ½ టీ స్పూన్ కారం కూడా వేసేసుకుందాము. మనం ముందు కూడా సాల్ట్ వేసుకున్నాము, చూసుకొని వేసుకోవాలి. ఇదంతా నీట్గా మిక్స్ చేసుకొని మరో 3 మినిట్స్ పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అదైతే 1½ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఒట్టి ధనియాల పొడి ఒకటి ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇదంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు వేగనిద్దాము. ఇప్పటికి మొత్తం చికెన్ అయితే మొత్తం ఫ్రై అయిపోయి ఉంటుంది. లాస్ట్లో మనం కరివేపాకు మరియు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకుందాము. ఇది స్టవ్ ఆపే 2 మినిట్స్ ముందు మాత్రమే వేసుకుంటున్నాము మనం ఇక్కడ. ఇదంతా నీట్గా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఫైనల్ టచ్గా ఒక లెమన్ తీసుకున్నాను చిన్నది, అదైతే పిండేసుకుందాము. మనకి ఇక్కడ విత్తనాలు పడ్డాయి, అవి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా నీట్గా మిక్స్ చేసుకుందామండి. అంతేనండి, టేస్టీగా ఉండే సాఫ్ట్గా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో చేశారంటే ముక్క గట్టిగా రానే రాదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.